హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేము బాగున్నాం, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాము. మా వంటలు చూస్తారు. థ్యాంక్ యూ అండి. మా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు వంటలన్నీ మీ దానికి వస్తాయండి మేము చేసినాయి. ఈరోజు కూడా ఒక మంచి వడియాలతోనే వచ్చినాము. ఇప్పుడు వడియాల సీజన్ కదండి. మన ఛానల్ ఎన్నో వెరైటీ వడియాలు, అప్పడాలు చాలా వెరైటీస్ ఉన్నాయి. చూడండి ఒకసారి. ఈరోజు కూడా పాప్కార్న్ చేస్తున్నామండి. వడియాల పాప్కార్న్ చేస్తున్నాము. దానికి ఏం కావాలో చూద్దాం రండి. ఇవి మనం ఇప్పుడు చేస్తున్నాము. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ వడియాలు చేస్తే అప్పటికప్పుడు ఎండవు, అప్పటికప్పుడు మనం ఫ్రై చేసుకోలేం కదండి. అందు గురించి ఫస్ట్ నేను చేసుకున్నాక మా ఇంట్లో చేసి మేము ట్రై చేసినాక మేము మీ దానికే తీసుకొని వస్తామండి. ఇది బాగుంది అని మాకు అనిపిస్తేనే మీకు చూపిస్తాం, అంతే కదండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇక 2 రోజులు అయితే గలగలలా ఉంటాయి. ఇట్లా ఎండాలండి. మనకి ఏ వడియాలైనా ఇట్లా ఎండితేనే అప్పుడు మనకి ఒక 1 year మొత్తం స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. అదొక్కటి మాత్రం చూస్తుంది కదమ్మా. చూడండి ఇవి ఎండితేనే బాగుంటాయి. ఎంత బాగా వచ్చినాయంటే ముత్యాలు లెక్క ఉన్నాయి. ఇవి దేంతో చేసినామో మీకు ఇప్పటికి అర్థమైపోయిందచ్చు. సగ్గు బియ్యంతో చేస్తున్నామండి. ఇప్పుడు ఎట్లా చేస్తారో చూడు. దీనికి ఎట్లా ఏం ప్రాసెస్ చూద్దాం రండి. దీనికి ఓన్లీ సగ్గు బియ్యమేనండి మనకు కావాల్సింది. ఈ సగ్గు బియ్యం వచ్చేసి నేను ఒక గిన్నె కొలతతోని తీసుకున్నాను. ఒక గిన్నె సగ్గు బియ్యం. ఇది ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి మనము, అంతే. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాము. నేను ఈ గిన్నెతోని ఒక గిన్నె సగ్గు బియ్యం తీసుకున్నా. దీంతోనే నీళ్ళు తీసుకుంటున్నానండి. ఒక 2 కప్పుల నీళ్ళు తీసుకుంటున్నాను. ఎక్కువద్దు, చాలు, అంతే. 2 కప్పుల నీళ్ళు. దానికి మనకు సరిపడా కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్. ఎప్పుడు వడియాలలో మనం సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు. చూడండి ఇంతనే సాల్ట్, అంతకంటే ఎక్కువద్దు, ఇంకా చాలు. ఇవి మసాలాలు మనకి కొంచెం ఇవి వేసేసుకుందామండి. సగ్గు బియ్యము అంతే. ఇవన్నీ వేసేసుకున్నామంటే మనకి కొంచెం ఏది ఉడకాలి, అంతే. ఉడికిందంటే నేను ప్రాసెస్ చూపిస్తున్నానండి. ఫస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్ మీకు తెలియాలి కదా, మీకు కూడా. మరి అది ఉడకాలి మంచిగా. మనకి కొద్దిగా అయితే ఉడికిపోతుంది, ఒక 5 నిమిషాలు. అంతలోపు ఇది మూత పెట్టుకుందాం మనం. కొంచెం మనకు అది ఒక 5 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. నాకు ఇప్పుడు మనము వడియాలు అన్నీ, అప్పడాలు, వడియాలు అన్నీ ఛానల్లో రిలీజ్ అయినాయి, చూస్తున్నారు కదండి మీరు. అసలు నేను చెప్తున్నాను కదా, కామెంట్స్లలో ఫస్ట్ నన్ను అడిగేది ఒకటే ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటంటే పాపడ్కార్, అదే కదండి. పాపడ్కార్ అనేసి నా కామెంట్స్లో పాపడ్కార్ గురించే వస్తున్నాయి. నేను చెప్తూనే ఉన్నానండి మీకు, ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా. నేను పాపడ్కార్ ఎక్కడ దొరుకుతుందని మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారు నాకు. నేను మీషోలో దొరుకుతుందని చెప్తున్నాను. మళ్ళీ ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, మీషోలో కొట్టండి మీకు వచ్చేస్తుంది, అంతే అండి. నిజంగా నేను అన్నిట్లలో అవైలబుల్గా ఉన్నది. అది దొరకని వస్తువు అని కాదండి. దొరకని వస్తువు అయితే నేను మీకెందుకు చూపిస్తానండి కదా. అది దొరుకుతుంది కాబట్టి, షాపులైనా దొరుకుతుంది కానీ అంతటా అవైలబుల్గా ఉండదు కాబట్టి కొంచెం మీరు చూసుకోండి. ఇప్పుడు మనకైతే ఆన్లైన్లోనైతే దొరకని వస్తువు అంటూ ఉన్నది ఏదన్నా? అసలు లేదండి. ప్రతి వస్తువు ఏది కావాలన్నా మనకు ఒక పిన్నిస్ కాన్ నుండి కూడా మనకి సేఫ్టీ పిన్ కూడా దొరుకుతున్నదండి ఆన్లైన్లో. తెలుసు కదా మీకు, ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. ట్రై చేయండి. ట్రై చేస్తే తప్పకుండా మీకు కూడా దొరుకుతుంది. అది మాత్రం నిజం, అబద్ధమైతే కాదు. కానీ అది వేస్తే మాత్రం మన సూపర్ పాపడాలు టేస్టీగా బాగుంటాయండి. మరి ఇంకొక విషయం ఏంటంటే అది హెల్త్కి మంచిది కాదు అని ఒక కామెంట్స్ వచ్చిందండి మాకు. హెల్త్కి మంచిది కాదు అని తెలిసినాక ఇంతమంది పాపడాలు, అసలు ఈ అప్పడాలు తయారు కావడానికి ముఖ్యంగా పాపడకారేనండి. కొంచెం వేస్తారు, ఎందుకు హెల్త్ బాగుంటుంది. తినే సోడా, ఇప్పుడు మనం వంట సోడా ఎట్లా అండి, సేమ్ టు సేమ్ అదే దాని బ్యాచే ఇది కూడా, అంతే. ఉప్పు ఉంటుంది. అది తినొద్దు అన్న సమస్య లేదండి, తినేదేనండి. అది ఏం కాదు మనకు, దానివల్ల ఏం ప్రాబ్లం కూడా కాదు మనకి. అది నోట్లో పెట్టుకొని చూడండి, ఉప్పే ఉంటుంది అది. అదే చెప్తున్నా నేను, అంతే. దానికి ఇంకా ఎన్ని చెప్తున్నామని ఉప్పు కూడా తక్కువ పడుతుంది, అది కూడా తక్కువ పడుతుంది. కానీ అది మీ ఇష్టం లేకుంటే వేసుకోకండి, చేయండి, అట్లనే చేయండి. మీరు పాపడ్కారు మేము వేసుకోమండి అని అంటే వేసుకోకుండా వస్తాయి, అదే కదా. వేసుకున్నా వస్తాయి, వేసుకోకుండా వస్తాయి. అది ప్రత్యేకంగా వేస్తేనే వస్తాయి అన్నట్టు ఏం లేదు. అంత టెన్షన్ పడొద్దు. ఇప్పుడు చేసుకోండి. మనకు మంచిగా రావాలా, అబ్బా సూపర్గా రావాలి, వైట్గా రావాలి, ఫ్లఫీగా రావాలంటే మనం ఏం చేస్తామండి, ఎంతో కష్టపడి మనం ఈ వడియాలు అప్పడాలు చేసుకుంటాం. నిజమా కాదా? చేస్తాము. చేసినాక అవి బ్లాక్ వచ్చి అవి పొంగకుంటే ఎంత బాధ అనిపిస్తుంది. అది మీకు గుర్తు తెలుసు కదా.
అందు గురించి అనేసి నేను మీరు అందరు మంచి ఎంజాయ్ చేస్తారు, ఈ అప్పడాలతో మంచి చేసుకుంటారు మీరు కూడా. లేని ఒడియాలలో ఎక్కువ వేయకుండా నడుస్తుంది, వాళ్ళంత టెన్షన్ పడొద్దు. ఒడియాల లేకున్నా తెల్లగానే వస్తాయి, చెయ్యండి, బాగానే ఉంటుంది. మీరు ఎట్లా చేసుకుంటే మీ ఇష్టం అండి, అంతకు మించి ఇంకేం లేదు. కానీ మేము మంచిగా రావాలనేసి మీకు చూపించినామండి అంతే, అంతకు మించి ఏం లేదు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినాక మీకు దొరకలేదు అన్న సమస్య లేదండి, నిజంగా దొరుకుతుందండి. నాకు మన సబ్స్క్రైబర్లలో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే అందరు మాకు కామెంట్స్లో చెప్పిరండి, అక్క మీకు పాపడ్కారు దొరుకుతలేదని అంటున్నారు కదా, మీషోలో అవైలబుల్గా ఉన్నది, మీరు చెప్పేసేయండి, లింక్ కూడా ఇవ్వండి అనేసి చెప్పింది. కావాలంటే మీకు లింక్ కూడా ఇస్తామండి. అది మనకి ఇంత టెక్స్చర్ మంచిగా ఉడికిపోయింది చూసిరండి. ఇగో ఇట్లా. ఇంకా మనకి ఇది ఒక 15-20 నిమిషాలు మంచి ఫ్యాన్కి చల్లార్చుకోవాలండి. ఇదంతా ఇది మొత్తం ఈ బ్యాటర్ మొత్తం మనము చల్లార్చుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్నాక ఇంకా మనము వడియాలు వేసుకోవడమే. ఇగో సేమ్ ఇంత ఉడికించుకోవాలండి. చూసిరండి, జల్లీ జల్లీ అయిపోతుంది. ఇంకా చల్లగా ఏంటంటే ముద్దకు వస్తుంది మంచిగా ఇది, అంతే. దీన్ని మనం పాప్కార్న్ చేసుకోవడమే అంతే. ఇది మనకు ఈ ప్రాసెస్ ఇక్కడికి అయిపోయిందండి. మనం అన్నీ ఇట్లా చిటి పాప్కార్న్స్ మన సగ్గుబియ్యం అన్నీ చల్లారినాక మంచిగా ఇట్లా చేయితోనే ఇట్లా చిన్నగా వేసుకోవాలండి. మీ ఇష్టం అండి, మీరు చేయితో మీకు రాదనుకుంటే కోన్లో పెట్టి కూడా వేసుకోవచ్చు, స్పూన్తోనన్నా ఇట్లన్నా వేసుకోండి, మీ ఇష్టం అది. నేనైతే చేయితో చేస్తున్నానండి. చూడండి అంతే, స్మాల్గా మంచిగా మన పాప్కార్న్ సైజ్ చేసుకోవాలి మనం. చూసిరా ఇట్లా మంచిగా ఇదంతా చల్లారినాక చేసుకోవాలి. వేడి మీద అయితే మనకు పెట్టడానికి ఇబ్బంది అవుతుంది కదండి, అందుకని ఇట్లా చిన్నగా వేసుకోండి, మంచిగా బాగుంటాయి. చూసిరా అన్నీ ఇట్లా వేసుకోవాలి మనము. నేను మళ్ళీ అన్నీ మీకు ఎండినాక నేను చూపిస్తాను, మీకు ఎంత బాగా ఎండుతాయో చూపిస్తాను నేను. చూసిరండి, ఇగో ఇట్లా ఎండాలి మనకి, ఎంత బాగా ఎండినాయో చూడండి. ఇక మనం చేసినప్పుడు ఇప్పటికి నేను ఒక నైట్ మొత్తం వేసినాను ఫ్యాన్కి, మళ్ళీ కొంచెం పొద్దున మళ్ళీ ఎండకు పెట్టినానండి. ఒక 2 days మంచిగా ఎండబెట్టుకుంటే మనకి స్టోర్ ఉంటాయి, మంచిగా స్టోర్ చేసుకోవడానికి. ఇగో ఇంత బాగా ఎండాలి చూడండి. ఇగో ఎంత బాగా వచ్చింది, ఆగు చూపిస్తా. చూసిరా ఇట్లా సౌండ్ రావాలి, ఇట్లా ఎండినట్టు ఇట్లా అట్లా ఉండాలి అంతే. చూసిరండి అన్నీ మనకు ఇవైతే ప్రాసెస్ ఇది. ఇంత బాగా మనకి ఎండిపోయినాయి అంతే. ఇప్పుడు ఎట్లొచ్చిందో మీరు చూడండి. ఆ నూనె వేడైపోయింది, చూద్దాము. ఒకటి వేసిన నేను, చూడండి నూనె మనకు వేగిపోయిందండి. నూనె మంచి వేడైంది. మనకు పాప్కార్న్ చూడండి కొన్ని వేద్దాం. చూసారా మన పాప్కార్న్స్ చూడండి. ఎంత చక్కగా వస్తున్నాయి కదండి మన పాప్కార్న్స్. ఇట్లా రావాలండి మంచిగా, మనకు మంచిగా ఎండినాయి అంటే ఎంత బాగా వస్తాయండి మనకు పాప్కార్న్స్ అనేది. చూడండి చూసిరా సూపర్గా. పిల్లలు అయితే ఇక చెప్పొద్దండి, ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే ఇక అంత బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అంతే. పాప్కార్న్స్ సౌండ్ కూడా ఇట్లనే వస్తుంది కదా మనకి, రియల్ పాప్కార్న్ కదమ్మా. అది చేస్తుంటేనే అట్లా వస్తుంటుంది సేమ్ మనకు. కానీ మెత్తగా జల్దీ తీసి మెత్తగా ఉంటాయి, మంచిగా ఎంచుకోవాలి.
చూసిరండి, ఎంతైనా పిల్లలకు ఇష్టంతో పిల్లలు అయితే చెప్పొద్దు అంత బాగా తింటారండి. ఇవి మంచి హెల్త్ కూడా మంచిది సగ్గు బియ్యం మనకి కదా, అందుకే చెప్తున్నా. మంచిగా చేసుకోండి మీరు కూడా, ఇట్లా ఎంజాయ్ చేయండి. మన పాప్కార్న్ ఎంజాయ్ చేయండి మీరు. చూడండి అంతే. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా అండి. నేను చేస్తుంటే నాకు చాలా చక్కగా ఇగో చూడండి. అంతే, మన పాప్కార్న్ రెడీ. చూడండి మన పాప్కార్న్ రెడీ అయిపోయింది. చిన్న చిన్న పాప్కార్న్ ఇలాంటి ఇలా తయారైంది. చూసిరా ఇంత బాగా వచ్చినాయి కదండి. మీరు కూడా చేయండి, చేసి ఎట్లా వచ్చిందని మాకు కామెంట్ చేయండి. ఇంత మంచి పాప్కార్న్ మీరు కూడా మిస్ కావద్దండి. మీరు కాదు, ముఖ్యంగా పిల్లలు మిస్ చేయకండి. పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు. మంచిది, హెల్త్ కూడా మంచిది కదండి మనకు సగ్గుబియ్యము కదా. మీరు కూడా చేస్తారని మేము అనుకుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లా అసలు వంటలతో వస్తూనే ఉంటాం మేము. ఇంకా మీకు ఏమైనా కావాలంటే మాకు కామెంట్ చేయండి. ఈరోజు అయితే ఇది టేస్ట్ చేస్తాం ఇప్పుడు కదమ్మా. తీసుకోండి. సౌండ్ గరం వస్తుంది మస్తు. మసాలా కదమ్మా, అది సూపర్. పిల్లలు అయితే బాగుండదే, అన్నీ బాగుంటాయి. చాలా బాగానే అండి నిజంగా. ఇంత మంచిగానే కానీ పిల్లలు చిన్న పిల్లలైనా ఎవరైనా ఇష్టంతో తింటారు. అది మనం పొట్లాలు కొనుక్కొచ్చిస్తాం కదండి, ఇది చేసిస్తే మాట మంచిగా తింటారు వాళ్ళు, గిన్నెలు వేసిస్తే. నిజంగా అండి చాలా మంచిగా అయినాయి. ఎంత బాగున్నాయి, టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. మీరు కూడా చేయండి, చేసి మాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. ఏమంత పని కూడా ఉండదు, అమ్మా తొందరగా అవుతాయి. అంతేనండి, సింపుల్. ఒక సగ్గుబియ్యం ఉన్నాయంటే మంచి పాప్కార్న్ రెడీ అయిపోతాయి మనకి. అంతే అండి. మరి బాయ్ అండి. బాయ్ బాయ్ బాయ్.